కద్దుతో కర్రీసే కాదు స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, నేనైతే మా ఇంట్లో సగం మిగిలిపోయిన సొరకాయతో స్వీట్ చేశా. అదేంటో మీరే కామెంట్ చేయండి. నేను అస్సలు చెప్పను. కద్దు సొరకాయ ముందే తెల్లగుంటది. మనం మళ్ళీ దాన్ని గీకి గీకి తెల్లగేసి ఇలాగ తురుముకోవాలన్నమాట. తురుముకొని దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ అంతా తీసేయాలి. తీసేసి ఒక బౌల్‌లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని, ఆఫ్టర్ దట్ అదే బౌల్‌లో సొరకాయ తురుము కూడా కుక్ చేశా. కొంచెం ఘీ యాడ్ చేసుకొని అండ్ ఇంకో బౌల్‌లో మిల్క్ అయితే బాయిల్ అవుతున్నాయి. దాంట్లోనే నేను ఇగ తెల్ల తెల్లగా బాల్స్ ఉంటాయి కదా! అవి 1 అవర్ నానబెట్టి ఇది వేసా. నేమ్ అయితే నాకు తెలీదు. అండ్ ఇలాచీ పౌడర్, షుగర్ అయితే కద్దు దాంట్లోనే యాడ్ చేసుకున్నా. మిల్క్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇందులో యాడ్ చేసుకున్నా. ఆ మిల్క్ తీసి దీంట్లో పోసేసిన. అంతే కొంచెం సేపు బాయిల్ చేసి ఉడకబెడితే మన కద్దు ఖీర్ రెడీ అయిపోతది. లాస్ట్‌లో కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసేసిన. అంతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే మన స్వీట్ రెడీ. ఇది చల్లగా అయినంక తింటే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. నేను నేమ్ కూడా చెప్పేసిన చెప్పా అని. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.